నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. మనం ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎంతో కొంత నిర్లక్ష్యం అనేది మనకు దంతాల్లో అంటే మన పళ్ళ సమస్యల గురించి ఎంతో కొంత నిర్లక్ష్యం అనేది కనిపిస్తూనే ఉంది. అయితే పళ్ళకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, అంతేకాకుండా కొంతమంది వంకర పళ్ళతో, ఎగుడు దిగుడు పళ్ళతో, అంతేకాకుండా పళ్ళ మధ్యలో గ్యాప్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి సమస్యలకు ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి మనతో పాటు ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ దీప్తి రెడ్డి గారు, ఆర్థోడాంటిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రవలి. సో ముందుగా ఆర్థోడాంటిస్ట్ అంటే ఏంటి, ఆర్థోడాంటిస్ట్ని ఎవరు సంప్రదించాలి? ఆర్థోడాంటిస్ట్ ఈజ్ అ స్పెషలిస్ట్. వంకర పళ్ళని కానీ ఎత్తుగా ఉన్న పళ్ళని కానీ కరెక్ట్ చేసే స్పెషాలిటీ ఈజ్ ఆర్థోడాంటిక్స్. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆర్థోడాంటిక్స్ ఇస్ ఆర్థోస్ అంటే స్ట్రైట్, డాంటిక్స్ అంటే పండ్లు. సో స్ట్రైట్ పండ్లు అని అర్థం అన్నమాట. సో ఈ స్పెషాలిటీ చదివిన వాళ్ళని ఆర్థోడాంటిస్ట్ అంటారు బేసికలీ. సో వీళ్ళనంటే ఎవరు కన్సల్ట్ అవ్వాలి అంటారు? పళ్ళలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు పిల్లల నుంచి పెద్దల వరకు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు. ముందు నుంచి కూడా పాత పద్ధతుల ప్రకారం అందరూ ఏం చెప్పేవాళ్ళు అంటే పర్మనెంట్ టీత్ అన్నీ వచ్చిన తర్వాతే మనము ఆర్థోడాంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పేవాళ్ళు. కానీ అది కరెక్ట్ కాదు. 8 to 9 years వయసు నుంచి కూడా పిల్లల్ని మనము చూడడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ కాకుండా మనకు వచ్చే పర్మనెంట్ టీత్ అన్నీ సరిగ్గా ఇరప్ట్ అవ్వాలి. సో రావాల్సిన పనులు సరిగ్గా వచ్చినప్పుడే మనం దాన్ని కరెక్ట్ చేయగలము. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ఇఫ్ వీ స్టార్ట్ యంగ్ అండ్ పేషెంట్స్ని 8-9 years నుంచి తప్పకుండా చూడాలి. వీ హ్యావ్ టు కంటిన్యూ వాచింగ్ దెమ్. చాలా ట్రీట్మెంట్స్ చిన్న వయసులో చేస్తే టీనేజ్ వరకు మనము చాలా చిన్న సమయంలో క్యూర్ చేయగలుగుతాం. సో మీ 25 years ఎక్స్పీరియన్స్లో ఆర్థోడాంటిస్ట్ స్పెషాలిటీలో చూస్తే ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ చూసారు మీరు? చాలా అడ్వాన్స్మెంట్స్ చూసాము. ఒక టైంలో అయితే అంతా మనము రిమూవబుల్ క్లిప్స్తో తీసి పెట్టుకునే క్లిప్స్తో ట్రీట్మెంట్ అయ్యేది. దాని తర్వాత బ్రేసెస్ బాగా వాడకం మొదలైంది. సో బ్రేసెస్లో కూడా చాలా టెక్నిక్స్ వచ్చేవి. బై 1985 అండ్ 1990 టెక్నిక్స్ అవి చాలా ఇంప్రూవైజేషన్స్ చూసాము. బేసికలీ ఇవన్నీ కూడా మెటల్ బ్రేసెసే ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడి ఉంటాయి. సో దాని తర్వాత మెల్లగా మనకు ఈస్థెటిక్ ట్రీట్మెంట్ బికేమ్ పాపులర్. అంటే పన్ను కలర్లో బ్రేసెస్ రావడం కానీ, ఆర్ లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ అంటే మనం నార్మల్గా బ్రేసెస్ ఎలా చూస్తాము, పండ్ల పైన ఉంటాయి బ్రేసెస్. లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ పండ్ల వెనకాల నుంచి బ్రేసెస్ని ఫిట్ చేసి ట్రీట్మెంట్ చేసే పద్ధతి. ఇది కూడా లేట్ 90sలోను ఎర్లీ 2000sలోను చాలా పాపులర్ అయింది. బట్ వేరే డిసడ్వాంటేజెస్ వల్ల వాడకం మానేశారు. దీని తర్వాత సెల్ఫ్ లైగేటింగ్ సిస్టమ్స్ అని వచ్చాయి. అవన్నీ కూడా పేషెంట్ని బట్టి మనం వాడచ్చు. అండ్ ఇప్పుడు ద న్యూ టెక్నాలజీ ఈజ్ అలైనర్స్. సో అలైనర్స్ ఆర్ ట్రాన్స్పరెంట్ ప్లేట్స్. మనం ఒకటి తర్వాత ఒకటి వాడుతూ పోతూ ఉంటే ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. చాలా అడ్వాన్స్మెంట్ ఉంది అలైనర్స్లో. అంటే మీ పేషెంట్స్లో చూస్తే అంటే ఏ ఏజ్ వాళ్ళకి అంటే రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో? ఏ ఏజ్ వాళ్ళకి మీరు ఇది సజెస్ట్ చేస్తూ ఉంటారు? నేను చెప్పినట్టు 8 to 9 years నుంచి మనం ఆర్థోడాంటిక్ కన్సల్టేషన్కి పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి తప్పకుండా. మనకు యాక్చువల్లీ ఆర్థోడాంటిక్స్లో ప్రాబ్లమ్స్ 2 విధాలుగా ఉంటాయి. మనకు అప్పర్ జా అనేది ఉంటుంది, లోవర్ జా అనేది ఉంటుంది. దానిలో పనులు ఉంటాయి. మనకు జా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమందిలో మొత్తం అప్పర్ జా అనేదే బాగా ముందుకుంటుంది. అండ్ ఒక చిన్న పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ will have the lower jaw which is prominent. So ఇలాంటి jaw related problems అన్నీ by 9 to 10 years of age diagnosis కింద చేయగలిగితే మనము సింపుల్ అప్లయన్సెస్తో చాలా వరకు మనము ట్రీట్ చేయగలుగుతాం. అది ఆ ఏజ్లో చేయలేనప్పుడు మనకు జా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువయ్యి సర్జికల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అంటే మనం కంప్లీట్గా జాస్నే
అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, ముందుకి కానీ వెనక్కి కానీ. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ సర్జికల్ ట్రీట్మెంట్. అదే మనం ముందుగా చూసామంటే దేర్ ఆర్ సింప్లర్ అప్లయన్సెస్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు అలౌ ద జా టు గ్రో ఆర్ టు అలౌ ద జా టు స్టాప్ గ్రోయింగ్. చాలా చేసుకోవచ్చు, ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. కొంతమంది జాస్ చాలా చిన్నగా ఉంటాయి, చిన్నగా ఉన్నందువల్ల పనులన్నీ బాగా ఇర్రెగ్యులర్గా వస్తాయి అన్నమాట, ఎగుడు దిగుడు పనులు బాగా వస్తాయి. సో ఇర్రెగ్యులర్ టీత్ రాకుండా కూడా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు చిన్నప్పుడే ట్రీట్మెంట్ చేస్తే. సో దేర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. బట్ క్లిప్ ట్రీట్మెంట్ జనరల్గా మనం 12-13 ఇయర్స్ తర్వాతే చేసుకుంటాము, కానీ వేరే పెద్ద ప్రాబ్లమ్స్ చిన్న వయసులో ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే డయాగ్నోసిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో మ్యామ్, అంటే ఇప్పుడు మనం చూస్తే యంగ్స్టర్స్లు అలైనర్స్ వైపు ఎక్కువగా వెళ్తున్నారు. అంటే మనం ఈ మధ్య ఈ టెక్నాలజీ అనేది వచ్చేసింది, అందరిలో అవగాహన కూడా పెరిగింది. అంటే ఒకప్పుడు బ్రేసెస్ వేసుకునే వాళ్ళం, అంటే అది కూడా కంఫర్టబుల్గానే ఉండొచ్చు, బట్ చూడ్డానికి కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. సో అలైనర్స్కి ఎక్కువ వెళ్తున్నారు కదా, ఇదే మెయిన్ రీజన్ అనుకోవచ్చా అలైనర్స్కి ప్రిఫర్ చేయడానికి? అలైనర్స్ మెయిన్గా ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే ఫర్ కాస్మెటిక్ రీజన్స్, ఈస్థెటిక్ రీజన్స్. అంటే ఏమీ కనిపించదు. అవును. ఇది మెయిన్గా ఎలా పాపులర్ అయిందంటే కొంచెము పెద్ద వయసు వాళ్ళు, అంటే పెద్ద వయసు అంటే అబవ్ 20 years ఆఫ్ ఏజ్ వాళ్ళకు బ్రేసెస్ పెట్టుకోవడం అన్నది ఇష్టం ఉండదు. ఎందుకంటే జాబ్లో ఉంటారు, ఎనీవన్ ఇన్ సోషల్ మీడియా ఆర్ పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్, థియేటర్ చేసేవాళ్ళు, బడ్డింగ్ యాక్టర్స్, వీళ్ళందరూ బ్రేసెస్ పెట్టుకోవాలంటే వాళ్ళకు 1.5 to 2 years టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ వాళ్ళు ఆ పీరియడ్లో ఏదైనా కరెక్షన్ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు అలైనర్స్ ఆర్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకంటే కనిపించవు, ఒక డిస్టెన్స్ నుంచి అసలు అలైనర్స్ పెట్టుకుంటున్నారని ఎవరు చెప్పలేరు. సో మెయిన్గా అడల్ట్ పేషెంట్స్కి ఇది బాగా ఉపయోగపడింది. సో దాంతో అది బాగా పాపులారిటీ పెరిగి ఈవెన్ యంగర్ పీపుల్ 14 years or 16 years దే ఆల్సో వాంట్ అలైనర్స్. ఎందుకంటే మనము హాస్టల్లో ఉన్నారనుకోండి పిల్లలు, వాళ్ళు ప్రతి నెల ఆర్థోడాంటిక్ క్లినిక్కి రాలేరు చెకప్ కొరకు. బ్రేసెస్ పెట్టుకుంటే తప్పకుండా చెకప్కి రావాలి, బికాస్ ట్రీట్మెంట్ అంతా ఆర్థోడాంటిస్ట్ చేతిలో ఉంటుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు మనం వైర్ చేంజ్ చేయడం కానీ, రబ్బర్ బ్యాండ్స్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తేనే ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ అవుతుంది. అలైనర్స్లో ఏంటంటే వితౌట్ విజిటింగ్ ద డాక్టర్ ది ఎంటైర్ ట్రీట్మెంట్ కెన్ బి కంప్లీటెడ్. ద బ్యూటీ ఆఫ్ అలైనర్స్ ఇస్ ట్రీట్మెంట్ అంతా ఆర్థోడాంటిస్టే చేస్తారు, అంటే ప్లానింగ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ బేసికలీ. సో వెన్ ద పేషెంట్ కమ్స్ టు ద క్లినిక్, మేము ముందుగా ఎక్స్రేస్ అన్నీ తీసుకుంటాము, ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాము, అండ్ ఇంట్రాఓరల్ స్కాన్ చేస్తాం. ఈ ఇంట్రాఓరల్ స్కాన్ ఇస్ పుట్ ఇన్ టు అవర్ సిస్టమ్ అండ్ వీ ప్లాన్ ద ట్రీట్మెంట్. మనం నార్మల్గా బ్రేసెస్ పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తామో ఆర్థోడాంటిస్ట్ అదే విధంగా కూర్చొని ఎక్స్రేస్ అన్నీ అనలైజ్ చేసి ఆ ట్రీట్మెంట్ని డిజిటల్గా ప్లాన్ చేస్తామన్నమాట. దాన్ని బట్టి మనం అలైనర్స్ ప్రింట్ చేసుకుంటాం. ఓకే. సో ట్రీట్మెంట్ అంతా కూడా ఇట్స్ ప్లాన్ బై అన్ ఆర్థోడాంటిస్ట్. వీ ఫిజికలీ సిట్ అండ్ వీ ప్లాన్ ద ట్రీట్మెంట్ అండ్ అలైనర్స్ ఆర్ గివెన్ టు ద పేషెంట్. ఒక్కొక్కసారి 3-4 నెలలకు ఒకసారి చూడవలసి వస్తుంది పేషెంట్ని, బట్ అదర్వైజ్ 1.5 to 2 year ట్రీట్మెంట్లో ఆల్మోస్ట్ ఆర్థోడాంటిస్ట్ని చూసే అవసరం కూడా పడదు. ఓకే. సో చిల్డ్రన్ హూ ఆర్ గోయింగ్ అవే అబ్రాడ్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా బాగా పనికొస్తుంది అన్నమాట. అంటే బ్రేసెస్తో కంపేర్ చేసుకుంటే అలైనర్స్ అనేవి తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని అంటుంటారు కదా మ్యామ్, నిజమేనా? లేదు, అది దట్ ఈస్ అ రాంగ్ మిత్ ఐ షుడ్ సే. బికాజ్ పండ్లు అన్నవి మనకు బోన్ లోపల ఉంటాయి. సో దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ ద టీత్ వెదర్ విత్ బ్రేసెస్ ఆర్ విత్ అలైనర్స్ ఇస్ ద సేమ్. సో ఈ బయోలాజికల్ టూత్ మూవ్మెంట్ ఇట్ ఈస్ ఓన్లీ 1 millimeter per month. బ్రేసెస్కి అలైనర్స్కి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? ఎందులో 100% రిజల్ట్ ఉంటుంది? అలా చెప్పడం ఇప్పుడు కష్టం అయిపోయింది, ఎందుకంటే అలైనర్స్ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయాయి. దేర్ ఆర్ వెరీ సుపీరియర్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కాల్డ్ ఇన్విజలైన్, వేర్ బ్రేసెస్తో మనం ఏమేం చేయగలమో అవన్నీ కూడా ఇన్విజలైన్ లాంటి ప్రీమియం అలైనర్ సిస్టమ్స్ ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ అ గుడ్ మేనర్. ఓకే. బ్రేసెస్ ట్రీట్మెంట్తో కంపేర్ చేసుకుంటే అలైనర్ ట్రీట్మెంట్ ఏమైనా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకోవచ్చా? ఎక్కువే ఉంటుంది, ఆల్మోస్ట్ 2 to 3 times ఎక్కువే ఉంటుంది. ఓకే. యా, కాస్ట్ వైజ్ ఇట్ ఈస్ మోర్.
ఓకే. సో బట్ కంఫర్ట్గా ఉంటుంది. కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ అగైన్ అలైనర్స్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే దీస్ ఆర్ కంప్లీట్లీ పేషెంట్ రిలేటెడ్. అంటే పేషెంట్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం పిల్లల్లో కూడా ఇస్తున్నాం ఇప్పుడు ఇన్విజిలైన్ ఫస్ట్ అని. అది పిల్లల్లో చిన్న జాస్ ఎక్స్పాండ్ చేయడము అండ్ వచ్చే పనులను వాటికి స్పేస్ క్రియేట్ చేయడము, పనులు సరిగ్గా ఇరప్ట్ అయ్యేటట్లు చూడడము. సో ఇన్విజిలైన్ ఫస్ట్ అన్నది పిల్లల్లో ఇస్తున్నాం. దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒక 10 అలైనర్ సెట్స్ వచ్చాయనుకోండి, పిల్లలు 3వ సెట్లో ఉన్నారు, స్కూల్లో ఎక్కడో పెట్టేసి తినేటప్పుడు మర్చిపోతారు అండ్ ది అలైనర్స్ ఆర్ లాస్ట్. ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు గో ఇన్ టు ద నెక్స్ట్ సెట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫిట్ అవుతుంది నెక్స్ట్ అలైనర్ కూడా, కానీ దిస్ ఇస్ ద డిసడ్వాంటేజ్. అండ్ కోఆపరేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మినిమం 19 to 20 అవర్స్ పెట్టుకుంటేనే ఇవి పనిచేస్తాయి. ఓకే. సో మెయిన్లీ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ అలైనర్స్. అదర్వైజ్ ట్రీట్మెంట్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్. ఓకే. సో మ్యామ్ అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా అలైనర్స్కి కానీ బ్రేసెస్కి కానీ? ఏజ్ ఫ్యాక్టర్ అంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ పిల్లల్లో చేస్తే మనకు స్టెబిలిటీ కానీ టూత్ మూవ్మెంట్ కూడా ఫాస్టర్గా ఉంటుంది. సో 12 to 15 ఇయర్స్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఫర్ బ్రేసెస్ అండ్ అలైనర్స్. నేను ముందు చెప్పినట్టు మనకు జా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ మనము 8-9 ఇయర్స్ నుంచే వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్. ఓకే. లేకపోతే 13 to 15 is an ideal time, but up to 25 there is definitely no problem. And comprehensive treatment ఇవన్నీ కూడా ఇప్పుడు adult patients, 35-year-olds, even 40-year-olds are availing. There are no disadvantages. ఓకే. కానీ డెఫినెట్గా ఇట్స్ ఫాస్టర్ వెన్ వీ డూ ఇట్ ఇన్ చిల్డ్రన్ అండ్ వెరీ స్టేబుల్. ఓకే. సో ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్లో ఏ బ్రాండ్ల అలైనర్లను వాడుతున్నారు మ్యామ్? మాకు మా ఓన్ బ్రాండ్ ఎఫ్ఎంఎస్ స్మార్ట్ అలైన్ ఉంది. ఇది మేమే చేస్తున్నాము. సో మాకు వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ 7 to 8 ఆర్థోడాంటిస్ట్స్ వర్కింగ్ టుగెదర్ అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ ల్యాబ్. సో వీ ట్రీట్ లాట్ ఆఫ్ ఆర్థోడాంటిక్ ప్రాబ్లమ్స్ విత్ అవర్ స్మార్ట్ అలైన్ సిస్టమ్. అండ్ ఆల్టర్నేట్గా మేము ఇన్విజిలైన్ కూడా వాడుతున్నాము. ఇన్విజిలైన్ ఏంటంటే మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ ఫీడ్ చేసినప్పటి నుంచి మనకు 2-3 వారాలు పడుతుంది ఇన్విజిలైన్ అలైనర్స్ రావడానికి. బికాజ్ ఇన్విజిలైన్ ఈజ్ బేస్డ్ ఇన్ అమెరికా. ఒకవేళ ఎవరైనా పేషెంట్ తొందరలో ఉండి వాళ్ళు ఎటన్నా వెళ్ళిపోతున్నారు వారం 10 రోజుల్లో అంటే మేము మా ఓన్ అలైనర్స్ ప్రింట్ చేసుకొని పేషెంట్లకు ఇచ్చేస్తూ ఉంటాం. ఓకే. అంటే ఎన్ని సెట్స్ ఇవ్వవలసి ఉంటుంది మ్యామ్? బేస్డ్ ఆన్ ట్రీట్మెంట్ ఉంటుందా? ఇది కంప్లీట్గా మన డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ప్లానింగ్ మీద బేస్డ్ అయి ఉంటుంది. ఎనీవేర్ బిట్వీన్ 10 అలైనర్స్ టు 40-50 అలైనర్స్ ఎన్నైనా పట్టొచ్చు. ఓకే. మనకు ప్రాబ్లమ్ని బట్టి ఉంటాయి. చాలా ఇర్రెగ్యులర్ టీత్ మనం పనులు తీసి చేస్తాం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. కొంతమంది పేషెంట్స్లో 4 పనులు తీయవలసి ఉంటుంది ట్రీట్మెంట్ కొరకు. ఆ పేషెంట్స్కి అలైనర్స్ ఎక్కువ పడతాయి. ఓకే. బేసికలీ ఓకే. అంటే ఒక సెట్ మీరు ఇచ్చిన అలైనర్ ఎన్ని రోజులు వాడొచ్చు? ఇట్స్ బిట్వీన్ 12 to 15 డేస్. ఓకే. బ్రేసెస్తో పోల్చుకుంటే పెయిన్ తక్కువగా ఉంటుందమ్మా? అంటే టూత్ మూవ్మెంట్ ఇస్ ద సేమ్ యాజ్ ఐ టోల్డ్ యూ. పెయిన్ తక్కువగా ఉంటుంది అన్నదానికి ఎలా చెప్పొచ్చు అంటే బ్రేసెస్ అనేవి మనకు టీత్ మీద మనం ఫిక్స్ చేస్తాం అండ్ దే ఆర్ ఆల్ మెటల్ ఆర్ టూత్ కలర్డ్ సిస్టమ్స్ లైక్ సెరమిక్ బ్రేసెస్. ఎలా అయినా మన ఓరల్ టిష్యూస్, మన లిప్స్ కానీ టంగ్ కానీ, దీస్ ఆర్ ఆల్ వెరీ సెన్సిటివ్ ఆర్గన్స్. సో అది చిన్న అల్సర్స్ రావడము ఇటువంటివి ఉంటాయి. అది అలైనర్స్లో బాగా తగ్గిపోతుంది కదా. సో దట్ కుడ్ బి ద కంఫర్ట్ ఫ్యాక్టర్. ఓకే. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు మ్యామ్ అలైనర్స్కి ఎక్కువగా యూత్ ట్రెండ్లో ఉందన్నమాట. యూత్లో మొత్తం అదే ఉంది. ఏ ప్రాబ్లం ఉన్నా ఓకే అలైనర్స్ పెట్టించుకుందాము అన్నట్టు ఉన్నారు కదా. సో అలైనర్స్ గురించి అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ ఏముంటాయి ఒకసారి చెప్పండి. అడ్వాంటేజెస్ అంటే కాస్మెటిక్ ఏరియాలో హ్యూజ్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఎనీవన్ లైక్ మీ వాంట్ టు గెట్ ఎనీథింగ్ డన్, ఇట్స్ వెరీ ఈజీ. అది కనిపించదు, నేను నా వర్క్ చేసుకోవచ్చు అండ్ ఐఎమ్ నాట్ కాన్షియస్. ఒక్కోసారి బ్రేసెస్ ఉన్నప్పుడు స్మైల్ చేయడానికి కానీ ఫ్రీగా ఉండటానికి కానీ పీపుల్ బాగా కాన్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు.
సో కాస్మెటిక్ ఏరియాలో దిస్ ఈజ్ అ వెరీ బిగ్ అడ్వాన్స్మెంట్. ఐ డోంట్ హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. లేకపోతే మాకే ఉంటారు చాలామంది పిల్లలు, మాకు ఇవాళ ఫేర్వెల్ పార్టీ ఉంది, మీరు బ్రేసెస్ తీసేస్తారా, అట్లా. స్టూడెంట్స్ ఇన్ స్కూల్, కాలేజ్, ఫర్ దెమ్ ఫేర్వెల్ పార్టీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం ఎలిమినేట్ చేస్తాం అలైనర్స్ ఇచ్చినప్పుడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ అలైనర్స్. ద డిసడ్వాంటేజెస్ బీయింగ్ లూజింగ్ ఆఫ్ ఎన్ అలైనర్ ఈజ్ అ స్మాల్ ప్రాబ్లమ్ అండ్ వేర్ టైమ్. సో మనం తప్పకుండా 20 hours పెట్టుకుంటేనే ట్రీట్మెంట్ అవుతుంది. సో పేషెంట్ కోఆపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి పిల్లలు కూడా కోఆపరేట్ చేసి డెఫినెట్గా అలైనర్స్ పెట్టుకుంటే వర్క్ అవుతుంది, లేకపోతే ఏం డిసడ్వాంటేజెస్ లేవు. అండ్ అనదర్ వెరీ బిగ్ అడ్వాంటేజెస్, మనం తినేటప్పుడు ఎలాగైనా అలైనర్స్ తీసి తినాలి. అవును. సో మనం అలైనర్స్ తీసి తింటున్నప్పుడు మనం ఏమైనా తినచ్చు. బ్రేసెస్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ఈటింగ్. Like anything hard like a raw carrot or any hard fruit, it can't be eaten. The biggest advantage is eating also. And maintenance of oral hygiene. మనము బ్రష్ కూడా బాగా చేసుకోవచ్చు కదా. బ్రేసెస్ ఉన్నప్పుడు మనం రోజుకి 3-4 సార్లు బ్రష్ చేసుకోవాలి. బికాజ్ ఫుడ్ టెన్స్ టు గెట్ స్టక్ అరౌండ్ ద బ్రేసెస్ అండ్ మనం తప్పకుండా క్లీనింగ్ చేసుకోవాలి బికాస్ ఆఫ్ దాట్. ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్లో డెంటల్ ట్రీట్మెంట్కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి మ్యామ్? ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్లో వీ వర్క్ యాజ్ అ టీమ్. సో వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఆర్థోడాంటిస్ట్, వీ హ్యావ్ పీడియాట్రిక్ డెంటల్ సర్జన్స్, వీ హ్యావ్ oral and maxillofacial surgeons and gum specialists. We all coordinate and work. If I have one patient and I want to consult regarding any jaw problem or gum problem, మేము వెంటనే మా స్పెషలిస్ట్ని పిలుచుకొని మేము అక్కడికక్కడే డిస్కస్ చేసి, యాజ్ ద పేషెంట్ ఇస్ దేర్ సిట్టింగ్ విత్ అస్, వీ డిస్కస్ విత్ ఆల్ ద స్పెషలిస్ట్ అండ్ టేక్ అ డిసిషన్ రైట్ దేర్ అండ్ దెన్, సో దట్ ద పేషెంట్ డజంట్ హ్యావ్ టు వెయిట్. అండ్ కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ చేస్తాం మేము. సో ఏ పేషెంట్కైనా we strive towards giving a perfect smile, including manamu smile correction lo kuda there are different ways we can look at it. Even the gum margins, we look at the gum margins, we do correction of that. And if there is anything required regarding the lips and the way the smile is, it can be designed in a better way. We also work along with dermatologists. So if necessary, we advise lip fillers, or if tonicity of the muscle has to be improved, adi kuda we work with dermatologists and we give a complete advice to the patient. So it's a comprehensive dental care, I can say. మా దగ్గర అందరూ స్పెషలిస్ట్స్ ఆర్ అవైలబుల్ అండర్ వన్ రూఫ్ ఎట్ ఎనీ గివెన్ టైమ్. ఓకే, సూపర్. ఐ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ దాట్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా టీత్ హెల్దీగా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెగ్యులర్ డెంటల్ చెకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అడుగుతూ ఉంటారు పిల్లల్ని ఏ వయసు నుంచి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి అని. 2 to 2.5 years is a very good time. Pediatric dentist is also very important in diagnosing the problems, because జనరల్గా ఏమనుకుంటామంటే పాల పనులు పోయి పర్మనెంట్ టీత్ వస్తాయి కదా, అప్పుడు మనము రిజాల్వ్ చేసుకుందామని. దట్ ఈస్ వెరీ రాంగ్. పీడియాట్రిక్ డెంటిస్ట్ కెన్ డయాగ్నోస్ ప్రాబ్లమ్స్ అండ్ పాల పనులను సరిగ్గా చూసుకుంటేనే మనకు రావాల్సిన పనులు కరెక్ట్గా వస్తాయి. అండ్ 7 to 8 years నుంచి ఆర్థోడాంటిస్ట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ బ్రషింగ్ 2 times a day is very important. మనం అది కూడా పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తే చిన్నప్పటి నుంచి ఇట్ గోస్ అ లాంగ్ వే. ఓకే. సో ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మ్యామ్? ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి? మాకు 11 branches కంటే ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు రైట్ నౌ. ఓకే. అండ్ చాలా ఏరియాస్లో ఉన్నాయి. వీ హ్యావ్ సో అందరికీ అందుబాటులో ఉన్నాం మేము. ఫ్రమ్ జూబ్లీ హిల్స్, పంజగుట్ట, సికింద్రాబాద్, ఏఎస్ రావు నగర్, సూపర్, కొంపల్లి అండ్ కొండాపూర్, కూకట్పల్లి, సో చందానగర్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ ద సిటీ. ఓకే.
సో డెంటల్ ఇష్యూ వచ్చింది అనగానే డాక్టర్ని సంప్రదించాలంటే అందరూ ముందుగా ఆలోచించేది కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కాబట్టి ఓకే ఎక్కువ అయిపోతుందేమో, ఒక మంచి డెంటల్ క్లినిక్ వెళ్ళాలి అనగానే చాలా ఎక్కువ ఛార్జెస్ అయిపోతాయి అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఎఫ్ఎంఎస్ డెంటల్ ఎంత అందుబాటులో ఉంటుంది? We are very much patient friendly. Our prices are comparable to any dental clinic in the city. We Low. are Okay. yes. Okay. సో ఎఫ్ఎంఎస్ డెంటల్లో మీ ప్రాక్టీస్ గురించి, మీ అనుభవాల గురించి కూడా చెప్పండి మ్యామ్. నేను ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్లో 1999 నుంచి ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఐ బీన్ వర్కింగ్ ఇన్ మై స్పెషాలిటీ ఓన్లీ, ట్రీటెడ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఐ కెన్ సే. అండ్ మేము స్టార్టింగ్ విత్ రిమూవబుల్ క్లిప్స్ టు బ్రేసెస్ టు జా కరెక్టింగ్ అప్లయన్సెస్ ఇవన్నీ ఇచ్చాను. అండ్ సర్జికల్ ట్రీట్మెంట్ కూడా I have played a major role in doing the surgical part of the treatment, and I'm also a professor in a dental college that is nice. associated with FMS Dental Hospital. Okay. So మేము ఏదైనా ట్రీట్మెంట్ we do a holistic approach and give the patient the right advice and take it forward. ఓకే. సో అంటే ఈ వంకర పళ్ళు, పుచ్చి పళ్ళతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మేడం. అంటే వంకర పళ్ళు అనేవి అంటే బై బర్తే వస్తూ ఉంటాయా, లేదు అంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటాయా? అండ్ పుచ్చి పళ్ళకు కూడా కారణాలు ఏమై ఉంటాయి? నేను ముందుగా వంకర పళ్ళ గురించి చెప్తాను. వంకర పండ్లు అని అంటే ఐ టోల్డ్ యూ వీ హ్యావ్ ద బోన్ అండ్ వీ హ్యావ్ ద టీత్. సో మనకు డిస్క్రిపెన్సీ ఉంటుంది. పండ్ల సైజు, మన ఆర్చ్ సైజు, ఆ డిస్క్రిపెన్సీ వచ్చినప్పుడు చిన్న ఆర్చెస్ ఉన్నాయనుకోండి, పండ్ల సైజ్ పెద్దగా ఉందనుకోండి, దెర్ ఇస్ అ డిస్క్రిపెన్సీ. సో అప్పుడు స్పేస్ లేక పండ్లు వంకర్ టింకర్గా వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇలా వచ్చినప్పుడు దిస్ ఇస్ బై బర్త్ అంటే మనము మన పేరెంట్స్ నుంచే ఇన్హెరిట్ చేస్తాం. పండ్ల సైజ్ కానీ జా సైజ్ కానీ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. సో దట్ కాంబినేషన్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ then we inherit a small jaw and large size teeth. So teeth are very irregular పండ్లు, ఎత్తు పండ్లు ఉన్నప్పుడు ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ 4 పండ్లు తీసి ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం పడుతుంది. కానీ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ట్రీట్మెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మనము ప్రతి కేసులోనూ పండ్లు తీయవలసిన అవసరం ఉండదు. మనము స్లైట్గా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ లైగేటింగ్ అప్లయన్సెస్ అని ఉన్నాయి. దే హెల్ప్ ఇన్ ఎక్స్పాండింగ్ ద ఆర్చెస్ అండ్ టీత్ క్యాన్ బి అకామిడేటెడ్. చాలా ఎత్తున్నాయంటే మరి తప్పనిసరిగా మనం పండ్లు తీసే ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ నౌ వేర్ వీ డోంట్ హ్యావ్ టు రిమూవ్ టీత్ టు డూ ద ట్రీట్మెంట్. ఓకే. పుచ్చి పండ్లు అని అడిగారు. అది జనరల్గా వెన్ వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ద టీత్, అంటే బ్రషింగ్ సరిగ్గా చేయకుండా స్వీట్ సబ్స్టెన్సెస్ ఎక్కువ తిని అలాగే పడుకుని పోతారు పిల్లలు. సో ఎనీ చాక్లెట్ రిమైనింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్వీట్ ఫుడ్ రిమైనింగ్, మిల్క్ రిమైనింగ్ ఆన్ ద టీత్ ఆఫ్ బేబీస్, ఆల్ దీస్ కాజ్ కేరీస్ అన్నమాట. అండ్ కేరీస్ టెండెన్సీ కూడా దట్స్ ఇన్హెరిటెడ్. చాలామందికి పెద్ద ఏజ్ వరకు కూడా కేరీస్ రాదు, కొంతమందికి చాలా చిన్న ఏజ్లోనే వచ్చేస్తుంది. మనం అది ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ఇంపార్టెంట్ అగైన్. దట్స్ వై మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నామంటే పుచ్చి పళ్ళు చూసినప్పుడు మనం ఫిల్లింగ్ చేసేసుకుంటే అది వి అరెస్ట్ ద కేరియస్ యాక్టివిటీ అన్నమాట. సో ద టూత్ విల్ రిమైన్ హెల్తీ, రావాల్సిన పళ్ళు హెల్తీగా వస్తాయి అండ్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో చాలా మందికి అవగాహన ఉండదు, చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రావలి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. డాక్టర్ పార్థసారథి రెడ్డి, డాక్టర్ శైలజ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1993 నుంచి దాదాపు 31 ఇయర్స్గా ఎఫ్ఎంఎస్ డెంటల్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఎఫ్ఎంఎస్ డెంటల్ వారికి దాదాపు 12 బ్రాంచెస్ ఉన్నాయి. సో అందరికీ అందుబాటులో ఉండేలాగా అన్ని ఏరియాస్లో కూడా ఎఫ్ఎంఎస్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అంతేకాదు అందరికీ అందుబాటు ప్రైస్లో కూడా ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఎవరికైనా కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఎఫ్ఎంఎస్ డెంటల్ని సంప్రదించవచ్చు. ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.